జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఆగు. పెళ్లి చేసుకుని తొలిసారిగా కోడలతో కలిసి ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు హారతి అందుకోవాలి. అలా నేరుగా వెళ్ళిపోతే ఎలా? వెళ్ళి నీ భార్య పక్కన నిలబడి వెళ్ళు. గౌరీ, తీసుకెళ్ళు. ఇద్దరూ కుడికాలు లోపల పెట్టి లోపలికి రండి. రామ్మా, పూజ గదిలో దీపం పెట్టి దేవుడికి నమస్కారం చేసుకుందు గాని. మధు, ఆ దీపం కూడా వెలిగించి నట్టింట్లో పెట్టు. ఈ ఇంటికి దీపం నేను పెట్టాలని రాసినట్టుంది. ఇది ఆనాడే చెప్పింది, నేనే సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. ఇది ఒట్టి ఆడపిల్ల కాదు, అగ్గిపుల్ల. శుభం. రామ్మా, అలాగే పొయ్యి వెలిగించి పాలు పొంగించు. రా. ఇంకేం, చేతికి తాళం గుట్టిచ్చేయి, పెత్తనం కూడా ఇచ్చేయి. గౌరీ, వస్తున్నానమ్మా. అమ్మా, కోడలు ఉండడానికి గెస్ట్ రూమ్ రెడీ చేయి. ఏంటి అలా చూస్తున్నావు? గెస్ట్ రూమ్ రెడీ చేయి. అలాగేనమ్మా. గౌరీ ఆగు. ఏం చేస్తున్నావు దేవకి నువ్వు? నేనేం పొరపాటు చేయడం లేదే. పొరపాటు కాదు,
తప్పే చేస్తున్నావు. ఇన్నేళ్లుగా నేనేం చేసినా మంచి చేస్తాననేవాళ్లే ఇప్పుడు తప్పంటున్నారా? ముమ్మాటికి ఇప్పుడు నువ్వు చేస్తుంది తప్పే. అమ్మా, నీ కొడుకు కోడలొచ్చారు. ఏ నాకు కొడుకు కోడలేనా? నీకు తమ్ముడు మరదలు కాదా? పెద్ద దిక్కు నువ్వే కదా, నీ వరసే చెప్పాలి మరి. ఏం పెద్ద దిక్కో ఏంటో, ఉన్న ఒక్కగానొక్క కొడుకు పెళ్లి కళ్ళారా చూసుకునే అదృష్టం లేకుండా పోయింది నాకు. అమ్మా, మమ్మల్ని బయట నిల్చోబెట్టి మీ డిస్కషన్స్ ఏంటి? కనీసం హారతిచ్చి లోపలికి పిలవండి. నా మతి అలా ఉంది, ఏం చేయను? శాంతి, హారతి అంతా సిద్ధంగా ఉంది కదా, వెళ్ళి తీసుకొచ్చి హారతివ్వు. అలాగే అమ్మా. రే, హారతి కానుకలు ఇవ్వాలిరా తమ్ముడు. కుడికాలు ముందు పెట్టి లోపలికి పదండి. రండి రండమ్మా, కుడికాలు పెట్టి రండి. ఏంటి తమ్ముడు, నీ పెళ్ళాం అసలేం మాట్లాడట్లేదు? ఇదిగో మంచినీళ్ళు. కొత్త కదక్క, పైగా టెన్షన్స్ మధ్య పెళ్ళి. మంచినీళ్ళు తాగు. వీళ్ళు మా అమ్మ అక్కని ఇప్పటికే నీకు అర్థమై ఉంటుంది. నాన్న లేడు, అక్కకి బావతో ప్రాబ్లం అయి ఇప్పుడు మనతోనే ఉంటుంది. మంచినీళ్ళు అలానే చేతిలో పట్టుకున్నావేంటమ్మా, తాగు. ఎలా ఉందమ్మా నీ కోడలు? నా కోడలికేంటే బంగారం. పాపిడి బిల్లే 2 సవర్లుంటుంది, చెవులకు ఎంత కాదన్నా 3 సవర్లుంటుంది, మెడలో హారం 10 సవర్లుంటుంది, చేతులకి గాజులు 4 సవర్లుంటుంది, వడ్డానం ఎంత కాదన్నా 8 సవర్లుంటుంది. మొత్తానికి ఒంటి నిండా నగలతో లక్ష్మీదేవిలా ఉంది. అవునవును, మన ఇంటికి ఇంత లక్ష్మిని తీసుకొచ్చింది లక్ష్మీదేవే కదా. పాయసం వండావు కదా, అది తీసుకొచ్చి నీ తమ్ముడికి మరదలికి తినిపించు. సరే అమ్మా. ప్రణయ్, బంగారం లాంటి కోడల్ని తీసుకొచ్చావురా. మేం చూస్తున్నా ఇంత మంచి అమ్మాయి దొరికేది కాదు. మరి ఒట్టి అమాయకురాలమ్మా, ఏమీ తెలీదు. మరీ అంత అమాయకురాలేం కాదులేరా, లేకపోతే హీరో లాంటి నిన్ను బొట్టలో వేయగలిగేదా? చాలే, తనేం నన్ను బొట్లో వేయలేదు, నేనే పడ్డాను. చూసావా అమ్మా, పెళ్ళాన్నప్పుడే వెనకేసుకొచ్చేస్తున్నాడు. రేపటి నుంచి మనల్ని పట్టించుకోడనుకుంటా. మరదలా, ఆట పట్టించడానికి అలా అన్నానులేమ్మా, మరీ కంగారు పడకు. ముందు మీరిద్దరూ నోరు తీపి చేసుకోండి. అమ్మా కోడలా, నువ్వేం దిగులు పడకు. నిన్ను మహారాణిలా చూసుకోవడానికి మేమిద్దరము ఉన్నాము. మీ వాళ్ళు 4 రోజులు బెట్టు చేస్తారు, ఆ తర్వాత వాళ్లే దిగొస్తారు. అయినా అదృష్టం అంటే మీ నాన్నగారిదే. ఒక్క దెబ్బకు 2 పిట్టలన్నట్టు ఒకటే ముహూర్తంలో 2 పెళ్లిళ్ళు అయిపోయాయి.
ఒక పసుపు తాడు, 2 సూత్రాలు, 3 ముళ్ళు జీవితాన్ని ఒక వైపు నుండి ఇంకో వైపుకి మార్చేస్తుంది. ఈ పెళ్లి ఓ కూతుర్ని తండ్రికి దూరం చేసింది. నేను కలలో కూడా ఊహించని వ్యక్తితో జంటని చేసింది. గుండెల మీదకి మంగళసూత్రాలు వచ్చినంత తేలిగ్గా మనసులోకి మనిషి రాగలరా? 3 ముళ్లతో ముడేసినంత బలంగా ఈ బంధం బలపడుతుందా? నిన్నటి వరకు మనం ఎలా తలిస్తే జీవితం అలా కుదురుతుందనుకున్నాను. కానీ నేనెప్పుడు పెళ్లి గురించి ఆలోచించలేదు. అలాంటిది ఇవాళ ఒక్క క్షణం నా తండ్రి గురించి ఆలోచించాను. ఈ 2 కుటుంబాల గురించి ఆలోచించాను. 3 ముళ్ల బంధానికి తల వంచడానికి నేను సిద్ధపడిపోయాను. మొదటిసారి విధి ఎంత బలమైనదో నాకు తెలియజేసింది. ఈ విధి నన్ను ఇష్టపడని వ్యక్తికి భార్యని చేసింది. ఈ ఇంటి కోడల్ని చేసింది. అనుకోని ఈ కొత్త జీవితం, ఈ కొత్త ప్రయాణం నన్ను ఎటు తీసుకెళ్తుందో తెలీదు. నేనున్న ఈ స్థితి నాకే అర్థం కావడం లేదు. నేను భయపడుతున్నానా, లేక బాధపడుతున్నానా, లేక ధైర్యంగా ఉన్నానా? ఇది కూడా నాకు తెలీదు. ఇప్పటికీ ఇదంతా కలగానే ఉంది. నమస్తే మేడం. నమస్తే. ఏంటా ఫైల్స్? కొంచెం అర్జెంట్ ఫైల్స్ మేడం. సార్తో సంతకం చేయించుకోవాలి. సంతకాలు తీసుకునే టైమా ఇది? వెళ్ళి 2 రోజుల తర్వాత రా. సారీ మేడం, ఎంత అర్జెంట్ కాకపోతే ఫైల్స్ పట్టుకుని ఇంటికి వస్తాను చెప్పండి. పెద్ద సార్తో సైన్ చేయించుకో. అయ్యో లేదు మేడం, చిన్న సారే సంతకం చేయాలి. సరే, వెళ్ళి సంతకాలు చేయించుకుని తొందరగా వచ్చేయి. బాబుని డిస్టర్బ్ చేయకు. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను మేడం. ఏంటి పరిస్థితి? ఎందుకు అడుగుతారులే బాబు, తెలుసుకోవడానికి కదా అడుగుతోంది, చెప్పు. అనుకుంటాం గాని బాబు, అన్నీ అనుకున్నట్టు అవుతాయా? నేను ఇంటి పని వంట పని చేసి జీతం డబ్బులు పట్టుకెళ్తానా? 10 నిమిషాలు కూడా జీతం డబ్బులు ఆగవు. ఇంటద్దే, పాల బిల్లు, పచారీ బిల్లు, కరెంటు బిల్లు, నీళ్ల బిల్లు అని మంచి నీళ్లలా అన్ని ఖర్చయిపోతాయి. రోజు రోజుకి పరిస్థితులు అధ్వానంగా తయారవుతున్నాయి బాబు. ఆగాగు. నీ కష్టాలని నాకెందుకు చెప్తున్నావే? నేనేమన్నా ఆరుస్తానా తీరుస్తానా? మీరే కదా బాబు పరిస్థితి ఏంటి అని అడిగారు. ఎక్కడెక్కడ తింగర మేళాలని నాకే తగులుతారేంటి? నేను అడిగింది నీ పరిస్థితి గురించి కాదు, ఈ ఇంటి పరిస్థితి గురించి, చిన్నసారో కొత్త కోడల గురించి. మరి వివరంగా అడగాలి కదా బాబు ముందుగానే. తప్పైపోయింది, ఈసారి క్షమించు. బాబు మరీ అంతగా కొట్టేసుకోకండి. ఎవరైనా చూస్తే చెంపల మీద వాతలు నేనే కొట్టాననుకుంటారు. అనకూడదు కానీ అండి, చిన్నసారు మరీ ఎక్కువ చేస్తున్నారండి. పెళ్లి చేసుకుని వచ్చారు, కనీసం హారతి కోసమైనా నిలబడాలా? అట్టే గడప దాటి పరిగెడుతున్నారు. అమ్మగారు మహాతల్లి, ఆవిడ ఆపి చిన్నమ్మగారితో సార్ని నుంచోబెట్టి హారతిచ్చింది. ఆ తర్వాత ఒక్క సెకండ్ నిలబడితే ఒట్టు. చిన్నసారు అలా చేయకూడదు కదండి. ఆ మధు అమ్మగారు ఎప్పుడు చూసినా నవ్వు ముఖంతో గలగలా మాట్లాడుతూనే ఉండే మనిషి. ఇప్పుడు చూడండి, ఆ మనిషి మొహంలో నవ్వు లేదు, మాట లేదు. అసలెంత అన్యాయం అంటే, కొత్త కోడల్ని అబ్బాయి గదిలో కాకుండా కింద గెస్ట్ రూమ్ లో వేరుగా పెట్టారు. పాపం ఆడకూతురు మనసులో ఎంత నలిగిపోయిందో. అయినా మీరు మగాళ్లేగా, మీకేం తెలుస్తాయి ఇవన్నీ? వెళ్ళండి వెళ్ళండి, తప్పుకోండి, ఇల్లు తుడుచుకోవాలి. గుడ్ మార్నింగ్ సార్. నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు? అవసరం అనిపించే వచ్చాను. ఏం అవసరం ఇప్పుడు? సంతకాలు తీసుకుని వెళ్దామని వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే నేను అనుకున్న దానికంటే పరిస్థితి వరస్ట్గా ఉంది. వచ్చిన పని చూసుకుని వెళ్ళు. నేను కేవలం జీతం కోసమే పనిచేసేవాడిని అయితే మీరన్నట్టు వచ్చిన పని మాత్రమే చూసుకుని వెళ్ళేవాడిని.
మా బతుక్కి కొంచెం నమ్మకం విశ్వాసం మనుషుల మీద కొంచెం అక్కర ఏడ్చాలండి. ఇంత వయసు వచ్చాక అవి మార్చుకోలేం కదండి. రుతర్, నేను అసలే వెరీ బ్యాడ్ అండ్ వర్స్ట్ మూడ్లో ఉన్నాను. చిరాకు తెప్పించుకో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. మీకు మనుషుల్ని దూరంగా నెట్టేయడం అలవాటేమో సార్, వెళ్ళటం నాకు అలవాట్లేదు. ఎందుకురా? ఎందుకు అందరూ నన్ను పీడించుకు తింటున్నారు? ఎవరిని పీడించుకు తింటున్నారు సార్? మీరే అందరిని పీడించుకు తింటున్నారు. మీ ఒక్కరి వల్ల ఇంట్లో ఎవరు హ్యాపీగా లేరు తెలుసా? అందరూ హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళ మాట నెగ్గడం కోసం, వాళ్ళ హ్యాపీనెస్ కోసం నన్ను ఊబిలోకి నెట్టేశారు. నేను పడే ఇబ్బంది కానీ బాధ కానీ ఎవ్వరికీ పట్టదు. అలా అని మీరనుకుంటున్నారు. ఈ ఇంట్లో అందరూ చివరికి మీ దగ్గర జీతానికి పనిచేసే నాతో సహా మీ మంచిగా కోరుకుంటాం, కానీ అది మీకు పట్టదు. పట్టించుకోవడం అంటే ఏంట్రా? నాకు ఇష్టం లేని లైఫ్లోకి నన్ను బలవంతంగా నెట్టడమా? మిమ్మల్ని ఎవరూ ఎక్కడికి నెట్టేలేదు సార్. ఇంకా చెప్పాలంటే అసలు ఒంటరిగా కూరుకుపోతున్న మిమ్మల్ని బయటపడేశారు. నాకు ఇలాంటి లైఫ్ నచ్చదు. అందుకే నాకు నచ్చినట్టు ఒంటరిగా బతికేయాలనుకున్నాను. జీవితాంతం ఈ పెళ్లి అనే బురదలో కూరుకుపోకూడదనే నాటకమాడి ఈ పెళ్లి ఆగిపోయేలా చేస్తే చివరికి ఆ దేవుడు కూడా నాకు అన్యాయం చేశాడు. మీరు జీవితాంతా పెళ్లి నుంచి తప్పించుకోవడానికి ఇందుతో పెళ్లికి ఒప్పుకున్నట్టు నాటకం మారి పాపం చివరికి ఆ అమ్మాయి పెళ్లి పీటల మీకు రాకుండానే పారిపోయేలా చేశారు. అన్యాయంగా ఇందుని అందరి దృష్టిలో చెడు చేశారు. ఇందుని తన కుటుంబానికి దూరం చేశారు. దీంట్లో పెద్ద కామెడీ ఏంటంటే మీరెంత దుర్మార్గం చేసినా అది తెలియక అటు ఆ కుటుంబం ఇటు మీ కుటుంబం మిమ్మల్ని మంచోడని నమ్ముతోంది. మీ చుట్టూ ఉన్న మనుషులే కాదు, చివరికి ఆ దేవుడు కూడా ఇంకా మీకు ఫేవర్ చేస్తూనే ఉన్నాడు. అందుకే మధు లాంటి మంచి అమ్మాయిని మీ భార్యను చేశాడు ఆ దేవుడు. అది మీ అదృష్టం. కానీ దుర్మార్గుడైన మీకు మధునిచ్చి న్యాయం చేసిన దేవుడు తనకు మాత్రం అన్యాయం చేశాడు. చివరికిప్పుడు మీ కంఫర్ట్ కోసం, మీకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఈ ఇంటి పెద్ద కోడలుగా మీ భార్యగా ఈ గదిలో మీతో కలిసి ఉండాల్సిన అమ్మాయి కింది గదిలో గెస్ట్ లాగా గెస్ట్ రూమ్ లో ఉంటుంది. ఓ, ఆవిడ గారిని గెస్ట్ రూమ్ లోనే ఉంచారా? కరెక్ట్ గానే ఉంచారు. నా లైఫ్ లోకి అనుకోకుండా వచ్చిన గెస్టే కదా. 3 నాళ్ల ముచ్చటే అది. 4వ రోజు వెళ్ళిపోవాల్సిందే కదా. ఏంటి 3 నెలల ముచ్చట? 4వ రోజు వెళ్ళిపోవాలా? మనకు పలకడం వచ్చు కదా అని మాటలు ఎలా పడితే అలా పలకూడదు. నేనన్నదే జరుగుతుందిరా. తనెంత వేగంగా నా జీవితంలోకి వచ్చిందో అంతే వేగంగా తిరిగి వెళ్ళిపోతుంది. ఏంటి మీరనేది జరుగుతుందా? ఇంత జరిగినా మీకు ఇంకా తత్వం బోధపడలేదన్నమాట. మీరనుకున్నట్టు జరగదు, ఆ పైవాడు అనుకున్నట్టే జరుగుతుంది. మధుగారితో పెళ్లినే మీరు డిసైడ్ చేయనప్పుడు తను వెళ్ళిపోతుందని మీరెలా డిసైడ్ చేశారండి? రేయ్, నీకు నా గురించి పూర్తిగా తెలీదు. నాకు తెలియదేముందండి. ఆ కుటుంబం పరువుని పనంగా పెట్టి పెళ్లి ఆపడానికి మీరు చేసిన దుర్మార్గంతో సహా అన్నీ నాకు తెలుసుగా. అయితే వెళ్ళి ఇదే విషయాన్ని ఆవిడ గారికి చెప్పు. నేనెంత డేంజర్ మనిషిననేది అర్థం చేసుకుని వెళ్ళిపోమను. ఏంటి మేడం, సాయంత్రం 5 కావస్తున్నా మా మొహాన కాఫీ నీళ్లు పొయ్యాలని తెలీదా? డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి అడుక్కోవాలా? రాను రాను ఈ పిశాచానికి పైత్యం ఎక్కువైపోతుంది. అస్తమాను చావు కొడుతోంది నన్ను. ఏంటి ఆ చూపు? నేనేం చూశానమ్మా, నా చూపే అంతా. పనుల సంగతి ఎలా ఉన్నా మాటలు మాత్రం బాగా నేర్చావు. కాఫీ పట్టుకుని తొందరగా రా. ఇదిగోండి తెస్తున్నానమ్మా. రామ్మా. గుడ్ ఈవినింగ్ బామ్మగారు. ఏం గుడ్ ఈవినింగో లేమ్మా. అమ్మా ఏంటి ఎప్పుడు చూసినా ఏదో ఒక దీర్ఘాలు తీస్తూనే ఉంటావు? దీర్ఘాలు తీకి ఏం చేయాలి? అలా అయిపోయింది నా పరిస్థితి. నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు. గదిలో ఉండొచ్చు కదమ్మా మధు. కాఫీ అక్కడికే పంపించేదాన్ని కదా. గదికెందుకత్తా? నేనేమైనా గెస్ట్నా? గెస్ట్ రూమ్ లో ఉన్నాను అంతేగా. అంతే అనుకో. గౌరీ కాఫీ తీసుకురా. అలాగే అమ్మా. ఏమండోయ్ మేడం గారు, చిన్నసారికి కాఫీ తీసుకెళ్ళి ఇస్తారా, లేకపోతే మేమే తీసుకెళ్ళి ఇవ్వాలా? ఇదిగో పట్టుకెళ్తున్నానమ్మా. వెళ్ళు. చిన్న సారంటే? పెద్ద సారంటే మాలుడు, చిన్న సారంటే నా పెద్ద మనవడు.
మీరు ఆగండి, నేను తీసుకెళ్తాను. ఇవ్వండి. పర్లేదు, ఇవ్వండి. నీకెందుకమ్మా ఇవన్నీ? ఇలాంటి పనులు చేయడానికే కదా వీళ్ళని పనిలో పెట్టుకున్నది. ఇవాల్టి నుంచి ఆయనకు కావాల్సినవి నేను చూసుకుంటాను. ఓహో, పెళ్ళాం చేయాల్సిన పనులే గాని చేస్తాను అంటావు. కానీ వాడు నీతో జంటగా నిలబడి హారతి అందుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఇప్పుడు నువ్వు కాఫీ తీసుకెళ్తే కరిగిపోతాడా? నందు గురించి నాకు బాగా తెలుసు. ఈ ప్రయత్నాలన్నీ మానే. అమ్మా, తను ముచ్చట పడుతోంది. తన ప్రయత్నం ఏదో తనకు చేయనివ్వు. అది కాదే దేవ. చూడు, నిన్నటి వరకు నందు నీకు మనవడు, నాకు కొడుకు. ఇవాల్టి నుండి మధుకి భర్త కూడా. నందు భార్యగా మధుకున్న హక్కుని మనం కాదనకూడదు. మధుని తీసుకెళ్ళి నువ్వెళ్ళు మధు. థ్యాంక్స్ అత్తా. హాయ్ శృతి, గుడ్ ఈవినింగ్. ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నావు. ఏంటి బిస్కెట్స్ వేస్తున్నావా? బిస్కెట్స్ వేయటం బాగా అలవాటు అనుకుంటా. నాకు బిస్కెట్లు వేయడం అలవాటు ఉందో లేదో తర్వాత సంగతి. నీకు బిస్కెట్లు వేయడానికి నువ్వు కుక్క పిల్లవు కాదుగా. ఏం కూసావు? నేనేం తప్పుగా అనలేదే. నువ్వేం కుక్క పిల్లవు కాదుగా అన్నాను. తెలివితేటలు చూపిస్తున్నావా? తెలివితేటలు చూపించడానికి నేనేమైనా ఇంటర్వ్యూకి వచ్చానా? ఈ ఇంటి కోడలుగా వచ్చాను. మా ఆయన చెల్లెలివి, నాకు ఆడపడుచువి. నీ మీద అభిమానం చూపించాలని అనుకుంటాను తప్ప తెలివితేటలు ఎందుకు చూపిస్తాను? తెలివితేటలు చూపించేగా ఏంటి కోడలువయ్యావు? శృతి, నేను నీకు నచ్చలేదని నీ చూపులోనూ మాటల్లోనూ అర్థమైపోయింది. నేను నచ్చలేదు అంటే నచ్చలేదని చెప్పు, నేనేం పెద్దగా బాధపడ్ను. కానీ తెలివితేటలు చూపించి కోడలయ్యానని అనవసరమైన మాటలు మాత్రం అనొద్దు. అంటాను. తెలివితేటలు కాకపోతే ఇంకేంటి? పీటల మీదికి రాకుండా మీ అక్క ఎవరితోనూ లేచిపోయింది. అంతటితో పెళ్లి ఆపేయకుండా ఏదో మ్యూజికల్ చైర్ ఆడినట్టు మీ అక్క మిస్ చేసుకున్న కోటీశ్వరుడి కోడల ఆఫర్ ని నువ్వు కొట్టేయాలని ఎవ్వరూ అడక్క ముందే రెడీ అయి వచ్చేసి పీటలెక్కేశావు. శృతి, దయచేసి మాట మాత్రం జారద్దు. నేను పెళ్లికి సిద్ధపడింది ఈ ఆస్తిపాస్తులు చూసి కాదు, 2 కుటుంబాల పరిస్థితి చూసి. అటు మా నాన్నకి అండగా నిలబడాలనుకున్నాను, ఇటు ఈ ఇంటి పరువుని కాపాడాలనుకున్నాను. నువ్వు కాపాడకపోతే మా పరువు ఆగదు. మరి ఆ పెళ్ళాగిపోతే మళ్ళీ మా అన్నకి పెళ్లి జరగదా? చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడైతే త్యాగం చేసినట్టు ఓ బిల్డప్ ఇస్తున్నావు. నీ దృష్టిలో నేనిప్పుడు స్వార్థపరురాల్లాగే కనిపించొచ్చు, కానీ నేనది కాదు. కాదని ప్రూవ్ చేసుకుంటావా? ఏం చేయమంటావు? నీకు డబ్బు మీద ఆశ లేకపోతే జరిగింది పెళ్లి కాదనుకొని ఇల్లు విడిచి వెళ్ళిపో. వదిలి వెళ్ళిపోవడానికి నేనేం బొమ్మల పెళ్లి చేసుకుని రాలేదు. 100 ఏళ్లు కలిసి బ్రతుకుతానని ప్రమాణం చేసి మరీ పెళ్లి చేసుకున్నాను. నువ్వు గట్టిగా ఫిక్స్ అయ్యి వచ్చినట్టున్నావుగా. అవును, 100 ఏళ్ళకి ఈ ఇంటి కోడలని ఫిక్స్ అయ్యి వచ్చాను. ఇలా మాటలు చెప్పి బతికేద్దామనుకుంటున్నావేమో, అది కుదరదు. నేను మాటలు చెప్పి బ్రతికే రకం కాదు, చేతుల మనిషిని. నువ్వంటే నాకిష్టం లేదని మొహం మీదే చెప్తున్నా నీకు పౌరుషం రావట్లేదా? సిగ్గు లేకుండా ఇక్కడే ఉన్నావు. నేను ఆ ఇంటి కూతున్నైతే నేను సమాధానం చెప్పే పద్ధతి వేరుగా ఉండేది. ఈ ఇంటి కోడల్ని, పైగా నీ వదిన్ని, కాస్త ఓపిగ్గానే ఉండాలి. మరి నువ్వు ఇలాగే ఈ ఇంటి కోడలిగా సెటిల్ అయిపోదామని చూస్తున్నావేమో, అది మాత్రం జరగదు. అసలు నువ్వెక్కడా, మా అన్న ఎక్కడా? మా స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? మా అన్న తలుచుకుంటే కోటీశ్వర్ల సంబంధాలు క్యూను నిలబడతాయి. మరెందుకు నిలబడలేదు? వెటకారమా? తెలియక అడుగుతున్నా. చూడు, నువ్వు ఎప్పటికీ ఈ ఇంటి కోడలిగా ఉండలేవు. నీ లెవెల్ ఏంటి తెలుసా? ఇప్పుడు నీ చేతిలో ఉంది చూడు కాఫీ ట్రే, అది నీ స్థాయి. ఈ పని చేయటానికి ఈ ఇంట్లో 10 మంది ఉన్నారు, నువ్వు 11 దానివి, అది నీ స్థానం. స్థాయిలు స్థానాలు అని బానే మాట్లాడావు, కానీ నేనిప్పుడు ఇంటి పెద్ద కోడల్ని, కొత్త కోడల్ని కాబట్టి మెత్తగా చెప్తున్నాను. 4 రోజులు పోతే ఏం చేస్తావు? కొడతావా? చిచ్చి, క్రమశిక్షణలో పెడతాను. అసలు నువ్వు పూర్తిగా క్రమశిక్షణలో లేవు. చూస్తాను. శృతి, ఇక్కడే ఉంటానుగా, ఎందుకు ఆవేశం? తీరిగ్గా మాట్లాడుకుందాం. అవతల మీ అన్నయ్యకి కాఫీ ఇవ్వాలి.
ఆగక్కడ. వేసిన అడుగు వెనక్కి తీ. ఎందుకు నేను అడుగు వెనక్కి తీయాలి? నువ్వు నా గదిలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. నేను మీ జీవితంలోకి అడుగు పెట్టాను, మీతో కలిసి 7 అడుగులు నడిచాను. ఇప్పుడు మీ గదిలో అడుగు పెట్టొద్దంటే ఎలా? ఎవరిని అడిగి అడుగు పెట్టావు నా జీవితంలోకి? మీ అమ్మా నాన్నల అనుమతి అడిగే పెళ్లిపీటలెక్కాను. పెళ్లిపీటలెక్కడానికి నా అనుమతి అడిగావా నువ్వు? లేదు, అడగలేదు. మరి మీరేం చేశారు? నేనేం చేశాను? నువ్వు తప్పు పట్టే స్థితిలో నేను లేను. ఎందుకు లేరు? మీ అనుమతి లేకుండా నేను పెళ్లిపీటలెక్కాను, ఒప్పుకుంటాను. కానీ మీరెవరు అనుమతి అడిగి నా మెళ్ళో తాళి కట్టారు? నాకు సమ్మతమేనా అని అడిగారా, లేక మా అమ్మా నాన్నల అనుమతి అడిగి నా మెడలో తాళి కట్టారా? అడ్డదిడ్డంగా మాట్లాడి నీ తప్పుని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నావా? నువ్వన్నట్టు నేను నీ సమ్మతం అడగలేదు, మీ అమ్మ నాన్న అనుమతి అడగలేదు. కానీ నువ్వు సమ్మతించకుండానే, మీ అమ్మ నాన్న అనుమతి తీసుకోకుండానే పెళ్లిపీటలెక్కి తాళి కట్టించుకున్నావా? కరెక్టే. నేను నా ఇష్టంతోటే, మా అమ్మా నాన్నల అనుమతితోటే పెళ్లిపీటలెక్కాను. కానీ మీరెందుకు నా మెళ్ళో 3 ముళ్ళు వేశారు? సమాధానం చెప్పండి. మా నాన్న పరువు నిలబెట్టడానికి మా చెల్లెలు నందుని పెళ్లి చేసుకున్నట్టుంది. మధు నందు సంతోషంగా ఉండాలి, అదే నేను కోరుకునేది. ఎవరి సంతోషం వాళ్ళు చూసుకోగలరు, కానీ డబ్బున్నోడు కాబట్టి నీ చెల్లెలు ఆ నందుగాని చేసుకుని ఉంటుంది. అదే పేదోడైతే చేసుకుని ఉంటుందా? దయచేసి అలా మాట్లాడకు. మా చెల్లెలు అతన్ని చూసి ఖచ్చితంగా చేసుకుని ఉండదు, మా కుటుంబం కోసమే చేసుకుని ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకులే. ఎన్నాళ్ళు నువ్వు పెళ్ళయ్యేంత వరకు నిన్ను తాకడానికి వీల్లేదు అని చెప్పావు. ఇప్పుడు నేను నీకు తాళి కట్టిన భర్తని. ఇకనైనా భార్యాభర్తల్లా ముద్దు ముచ్చట గురించి ఆలోచిద్దాం. ప్రణయ్, నువ్వు నన్ను నిజంగా ప్రేమించావు కదా? ఇదేం పిచ్చి ప్రశ్న? నువ్వు నన్ను నిజంగా ప్రేమించిన వాడివి కనుక నా ఎమోషన్స్కి, నా ఆలోచనలకి విలువ ఇస్తావని నమ్ముతున్నాను. మా నాన్న నన్ను క్షమించే వరకు, మనిద్దరిని ఆశీర్వదించే వరకు నన్ను దయచేసి తాకొద్దు. అదేంటి ఎలా అంటున్నావు? ప్లీజ్, దయచేసి నన్ను అర్థం చేసుకో. మనల్ని మా నాన్న క్షమించి మన పెళ్లిని ఆమోదించేంత వరకు మన మధ్య ఈ దాంపత్య జీవితం వద్దు. నన్ను ముట్టుకోనని నాకు మాట ఇవ్వు. ఏంటిందు ఇది? నీ ప్రేమ నిజమైతే మాట ఇవ్వు. నా ఫోన్ పెళ్లిలో ఎక్కడో మిస్ అయిపోయింది. అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడాలి. కాస్త మీ ఫోన్ ఇస్తారా? నా ఫోన్ పైన గదిలో ఉండొచ్చు, నేను పంపిస్తానులేమ్మా. నాయనా, కాస్త ఎంగిలి పడ్రా. కాస్త తిన్నాయనా. నిన్న రాత్రి నుండి ఒక్క మెతుకైనా తినలేదురా నువ్వు. అలివేని, వచ్చి అందరికివ్వు. కుటుంబం బాధలో ఉంటే అందరినీ తినేలా చేసేది నా బంగారు తల్లి. ఇప్పుడు తను చెప్పి తినిపించడానికి ఇక్కడ లేదే. ఏదో ఒకరోజు ఇది మొత్తం నా పరువు తీసేసేలా ఉంది. తనని ఎన్నేసి మాట్లాడినాను, ఎన్నో రకాలుగా అవమానించాను. అయినా నా బిడ్డ నా కోసం, నా పరువు కోసం. ఒరే నాయనా, దయచేసి కొంచెం తినరా. వద్దమ్మా. ఇలాగైతే ఎలారా? దయచేసి తినరా.
హలో, ఎవరు? అమ్మా, మధు. ఏమిటి, మధు ఫోన్ చేసిందా? అక్కతో నేను మాట్లాడాలి. ఎలా ఉన్నవే? నాకేంటమ్మా, బాగున్నాను. అయినా మిమ్మల్ని చూడక ఒక్కరోజే కదా అయింది. మాకు మాత్రం ఒక యుగంలో ఉంది. ఆ ఫోన్ ఇలా ఇవ్వవే. ఓసే రాక్షసి. ఏంటి అలివేని, మీరందరూ భోజనం చేశారా? ఈ పరిస్థితుల్లో కూడా మేము తిన్నామో లేదో తెలుసుకోవటానికి ఫోన్ చేసావంటే నువ్వు. నాన్న ఎలా ఉన్నారు? అన్నిటికీ చిన్న పిల్లాడ్లా బాధపడిపోతూ ఉంటారు. నువ్వే నీ కొడుక్కి సర్ది చెప్పాలి. మీ నాన్నంటే ఎంత ప్రేమే నీకు. తండ్రి మీద బిడ్డకి, బిడ్డ మీద తండ్రికి ప్రేమ ఉండడం కొత్త వింతో కాదే, అది సహజం. మా గురించి నువ్విన్ని మాటలు చెబుతూ ఉంటే ఫోన్లో చెబుతున్నట్టు లేదే, దగ్గరుండి చెబుతున్నట్టుగా ఉంది. నీకిప్పుడు అక్కడెలా ఉంది? దగ్గరుండి దిగబెట్టి రావడానికి కూడా వీలు లేకుండా పోయింది మాకు. నానమ్మ, ఫోన్ ఎలా ఇవ్వు. అక్క, ఎలా ఉన్నావే? నాకేంట్రా, బాగున్నాను. అయినా మీరేంటి, నేనేదో పనికి పరాయి దేశానికి వెళ్ళి ఓ సంవత్సరం తర్వాత ఫోన్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు? ఎప్పుడు లోడో లోడ బాగుతూనే ఉంటావు. నీ మాటలు ఒక్కరోజు వినపడపోయేసరికి ఎంతో కాలమైనట్టుంది. అయినా ఇప్పుడు ఆ ఫోన్ చేసేది? ఏం చేయను దివ్య, నా ఫోన్ ఎక్కడో మిస్ అయిపోయింది. చివరికి మావయ్య గారి ఫోన్ తీసుకొని చేస్తున్నాను. నాకివ్వవే. నన్ను మాట్లాడి నానమ్మా. నేను మాట్లాడాలి. ఏయ్, మీరాగండే. ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడాలి. మధు, నా చిట్టి తల్లి, నువ్వెంత గొప్ప పని చేసావే. అలివేని, ప్లీజ్. నాన్న భోంచేశారా లేదా? చెయ్యలేదే. ఓసారి నాన్నకి ఫోన్ ఇవ్వు. ఇస్తున్నానుండు. నాయనా రామచంద్ర, నీ కూతురు నీతో మాట్లాడాలంటుందిరా. నాయనా రామచంద్ర, ఫోన్ మాట్లాడు. ఫోన్ తీసుకుని ఒక్క మాట మాట్లాడరా నాయనా. ఏమండి, మాట్లాడండి. మధు, వచ్చిన దగ్గర నుంచి వాడలా ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడే. అలివేని, స్పీకర్ ఆన్ చేయి. స్పీకర్ ఆన్ చేయి దివ్య. మధు, ఆన్ చేశానమ్మా. నానా, నాన్న, మీరు మాట్లాడకపోయినా పర్లేదు నాన్న, ఫోన్ చేయండి. అమ్మని, నాయనమ్మని, చెల్లిని చూసుకోవాల్సింది మీరే. అసలే నాయనమ్మ ఆరోగ్యం ఈ మధ్య బాగోలేదు. మీరిలా ఉంటే తన ఆరోగ్యం ఇంకా పాడైపోతుంది. సమయానికి ఎంతో కొంత తినండి, మీ ఆరోగ్యము చూసుకోండి. ఎంతైనా నేను ఇక్కడి నుంచి చెప్పగలను, కానీ అక్కడికొచ్చి చూసుకోలేను కదా నాన్న. ప్లీజ్ భోంచేయండి. ఉంటాను. అలివేని, అందరూ భోంచేయండి. నేను రేపు ఫోన్ చేస్తాను. బాయ్.
కంగారుగా ఉందిరా. నిజంగానే మీ సారే ఫోన్ తెమ్మన్నారా? కొంపదీసి మీరు నందుస్తారనుకుంటున్నారా? మరి ఓహో, అందుకేనా మీరంత షాక్ అయింది? సార్ అంటే ఈ సార్ కాదు, పెద్ద సార్. మరి ముందే తిన్నగా చెప్పొచ్చుగా. మీరే కరెక్ట్గా అడుగుండొచ్చు కదా. సరే, నేను వెళ్ళి ఫోన్ ఇచ్చేసి వస్తాను. ఆ ఫోన్ ఇలా ఇవ్వు, నేను ఇస్తానులే. కొత్త సిమ్ వేసి యాక్టివేట్ చేసి ఇవ్వాలి మేడం. నేనే ఇస్తానులేండి. నందుగాడు ఫోన్ కొనిచ్చాడని ఒక క్షణం గుండె ఆగినంత పనైందే. మేడం, మేడం. మీరా? రండి. మేడం, మీకోసం పెద్ద సార్ కొత్త మొబైల్ ఫోన్ కొనమన్నారు, తీసుకొచ్చాను. అరే అవునా? ఎస్ మేడం. సిమ్ కూడా వేయించాను మేడం. యాక్టివేషన్ కూడా అయిపోయింది మేడం. ప్లీజ్ నన్ను మేడం అనకండి, ఇబ్బందిగా ఉంది. పేరు పెట్టి పిలవండి, పర్లేదు. అయ్యో, మీరు మా పెద్ద బాస్ కోడలు గారు, చిన్న బాస్ భార్యమణి గారు. పేరు పెట్టి ఎలా పిలుస్తాం మేడం? మొన్నటి వరకు అలానే పిలిచారు కదా. మొన్నటి వరకు మీరు వేరు, నిన్నటి నుంచి మీరు మా బాస్ వైఫ్ మేడం. ప్లీజ్ అన్నా, అలా పిలవకండి. అనీజీగా ఉంది. మధు అనే పిలవండి. అలాగేనమ్మా. ఫోన్ చూడండమ్మా. నచ్చిందమ్మా? బాగుందన్నా. ఇంకేంటమ్మా, అంతా ఓకే కదమ్మా? ఓకే అన్నా. వస్తానమ్మా. అమ్మా, మీ ఆయనకి పెయ్యని అయినా స్వంత అన్ననే అనుకో. ఎనీ టైం ఏ పనైనా చెప్పండి, చేసి పెట్టేస్తాను. అలాగే అన్నా, థ్యాంక్స్. ఓకేనమ్మా, ఉంటానమ్మా. అంతా ఓకేనే కదమ్మా? ఓకే అన్నా. వస్తానమ్మా. అమ్మా, అంతా ఓకేనే కదమ్మా? ఇప్పుడు ఇబ్బంది లేదు కదమ్మా? లేదన్నా. ఓకేనమ్మా, ఉంటానమ్మా. మీరేం కంగారు పడకండమ్మా, మనిషి మంచుడే, కాకపోతే కొంచెం తిక్క. సారీ, బాసనే చదువుతో అలా అనేసాను, సారీ అమ్మా. ఉంటానమ్మా. అంతా ఓకే కదమ్మా? ఓకేనే అన్నా. మంచిదమ్మా, వస్తానమ్మా. వస్తానమ్మా. అంతా ఓకేనే కదమ్మా? మీరెన్నిసార్లు ఓకే ఓకే అని పలికినందుకైనా ఆ దేవుడు అంతా ఓకే చేస్తాడన్నా. శుభం. అలా ఉండాలి పాజిటివ్ యాటిట్యూడ్ అంటే. అది మా రాక్షస్. ఉంటానమ్మా, వస్తానమ్మా. శుభోదయం సుబ్బారావు గారు. సుబ్బారావు గారు, సౌండ్ బాగుంది కదా అని పిలిచాను సార్. ఈసారికి అలాగే పిలిపించుకోండి. నువ్వేంట్రా పొద్దున్నే ఇక్కడ? పెద్ద సార్ మధు మేడంకి ఫోన్ తీసుకొచ్చి ఇమ్మన్నారు, ఇవ్వడానికి వచ్చాను. నీకు జీతం ఇస్తుంది ఆఫీస్ పనులు చేయడానికి, పర్సనల్ పనులు చేయడానికి కాదు. అవునా? కనుక్కుంటా ఉండండి. ఎవరిని కనుక్కుంటావురా? మన బాస్కి ఫోన్ చేసి కనుక్కుంటాను. మన ఇద్దరికి జీతం ఇచ్చింది ఆయనే కదా. చాలే, అతి చేయకు. ఆఫీస్కి టైం అవుతున్నా ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? వాచ్లో టైం 8 అయింది. ఇంకా మన ఆఫీస్ వాచ్మెన్ కూడా డ్యూటీ మారుండడు. ఇంకా గంటన్నర టైం ఉంది. తెలివితేటలు ఎక్కువైపోయారా నీకు? అందుకే కదా అప్పల్ రాజు గారు నన్ను పనిలో పెట్టుకున్నారు. అప్పల్ రాజా? ఇప్పుడు అలా పిలవాలనిపిస్తుంది, పిలిపించుకోండి. ఏయ్, వెళ్ళిక. వెళ్తానులేండి. అమ్మా, హనుమంతులు అంటోని అవసరమైతే చిటికేయండి, ఏ పడుతాయని యుద్ధం చేస్తాను. రేయ్, చేసిన ఓవర్ యాక్షన్ చాలు కానీ వెళ్ళు. యుద్ధం చేస్తాడంట, యుద్ధం. వెళ్ళమని ఒకసారి చెప్పారు కదా. మీరు బాసు, కొంచెం డీసెంట్గా ఉండండి. వెళ్ళమని అన్నిసార్లు చెప్పక్కర్లేదు. వస్తానమ్మా. వస్తాను. తోటకూర మారుతిరావు గారు. తోటకూర మారుతీరావా? ఇప్పుడు అలా పిలవనిపించింది, పిలిపించుకోండి.
నానమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మధు గుర్తొస్తుంది. రాత్రంతా కలలో అదే కనిపించింది. ఇంట్లో ఎటు తిరిగినా దాని జ్ఞాపకాలే. అది పుట్టినప్పుడు కూడా పాల కోసం మాత్రమే మీ అమ్మ దగ్గర ఉండేదే. మిగతా టైం అంతా నాతోనే, నా ఊళ్ళోనే. దానికి ఆటలు, పాటలు, నిద్ర అన్నీ నాతోనే. చిన్నప్పుడు దానికి చిన్న జ్వరం వచ్చినా నాకు కొనుక్కుండేదే కాదు. ఎన్ని దేవుళ్లకు మొక్కేదాన్నో. అది పుట్టిన దగ్గర నుంచి నేను దాన్ని విడిచి ఉండలేకే ఊళ్ళకి వెళ్ళడం కూడా మానేశానమ్మా. మొన్నటి వరకు దాన్ని విడిచి ఒక్క పూట కూడా ఉండలేదు. అది ఇప్పుడు 2 రోజులుగా కళ్ళ ముందు కనబడపోయేటప్పటికి ఏదోలా ఉందే. నానమ్మా ఊరుకో, నాన్నకే ధైర్యం చెప్తావు. ఇప్పుడేంటి చంటి పిల్లల ఏడుస్తున్నావు? మధు ఎప్పుడు నాతో గొడవ పడుతూనే ఉండేది. దాంతో గొడవ పడుతూ ఉంటే నాకు అదో సంతోషం. నేను ముసల్దాన్ననే సంగతి మర్చిపోయి దాన్ని వెంటపడి తరుముతూ ఉండేదాన్ని. ఇప్పుడు ఇలా ఏడిపిస్తుంది నన్ను. నిన్ను మధు అక్కని చూస్తే ఎంత అసూయగా ఉందో తెలుసా? మేము ముగ్గురం ఉన్నా మీరిద్దరే స్పెషల్. మీకు భలే కుదిరిందే దోస్తి. నేను కూడా ఇప్పుడు మధు అక్కని బాగా మిస్ అవుతున్నాను. అక్క లేకపోతే ఇల్లే సైలెంట్గా ఉంది. ఆ సందడి, ఆ సంతోషం అస్సలు కనపడట్లేదు. దాని చుట్టూ మనుషులు లేకుండా, మాటలు లేకుండా ఒక్క క్షణం ఉండలేదే. ఎప్పుడు చూసినా వాగుతూనే ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఎలా ఉందో ఏమో అమ్మా. నానమ్మా నాకు అక్కని చూడాలనుంది. రేపో ఎల్లుండో ఒకసారి వెళ్ళి అక్కని చూసొద్దాం, సరేనా? ఎడవకు, సరేనా? అమ్మ మధు, మధు, మీ నాన్నని కలవడానికి బయలుదేరానమ్మా. ఈ గొప్పలన్నీ మీ మామగారు చెబుతుంటే విని ఎంతో ఆనందం వేసింది. ఎలాగో రేపు అక్కడికి వస్తున్నాగా, నేరుగా చూసి ఇంకా ఆనందిస్తాం. ఇది మీరు రేపు వస్తున్నారా? అవునే, అందరం వస్తున్నాం. ఇప్పుడు ఎందుకు? వీలు చూసుకొని నేనే వస్తా. అంటే ఏమిటే, మమ్మల్ని రావద్దంటావా? మేమొచ్చి మీ అత్తగారి సొమ్ముని ఏం తినేయంలే. వచ్చేటప్పుడు మాకు కలిగిందేదో పట్టుకునే వస్తాం. అది కాదే, రేపంటే మరి మీ ఆయనతో కలిసి బయటికెళ్లే పని ఏమైనా పెట్టుకున్నావా? అవునవును, ఇద్దరం కలిసి బయటికి వెళ్ళాలని ప్లాన్ చేశాం. ఒసే ముద్దు, పెళ్ళై సత్యనారాయణ వ్రతం అది చేసుకోకుండా అలా జంటగా బయట తిరిగేయకూడదే. రేపు వ్రతం అయ్యాక మీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. రేపు వ్రతమా? అవునే, ఇందాక మీ మామగారు వచ్చినప్పుడే నిర్ణయించాం. రేపు మంచి రోజు, ఇద్దరినీ కూర్చోబెట్టి వ్రతం జరిపించాలని అనుకున్నాం. అది కాదే, రేపు ఇంకా పెళ్లి కాని పిల్లలా అల్లరి చేయకూడదు. ఇదిగో ఈ ఫోను కుయ్యి కుయ్యమని అరుస్తోంది. బ్యాటరీ అయిపోయినట్టుంది, కట్ అయిపోతుందో ఏమో. మేమందరం రేపు వస్తున్నాం. హలో అలివేణి, వినపడిందిగా? హలో హలో అలివేణి.
వ్రతం ఏదో అంటుంది. అవునమ్మా, మీ నాయనమ్మ ఇచ్చిన షాక్ నుండి నేను ఇంకా తేరుకోలేదు. మీరెందుకు ఒప్పుకున్నారు? నేనిక్కడ ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉన్నానని వాళ్ళు అనుకుంటున్నారు. రేపు వాళ్ళు ఇక్కడికి వస్తే నేను ఆయనతో సంతోషంగా ఉండడం కాదు కదా, అసలు ఆయన నా మొహమే చూడడం లేదని, నేను వేరే గదిలో ఆయన వేరే గదిలో ఉంటున్నామని వాళ్ళు నమ్మిందంతా అబద్ధం అని తెలిస్తే వాళ్ళు తట్టుకోగలరా? మీ నాయనమ్మ వ్రతం అనే మాట అనగానే ఈ భయాలన్నీ అప్పుడే మొదలయ్యాయమ్మా. మరెందుకు ఒప్పుకున్నారు మావయ్య? ఏదో ఒక రకంగా ఆపాల్సింది కదా. నేనెంత ఆపుదామనుకున్నా మీ నాయనమ్మ ఎక్కడాగుతోందమ్మా మహాతల్లి. బుల్లెట్ ట్రైన్లో దూసుకుపోతుంది. ఆవిడే క్యాలెండర్ తెచ్చింది, చకచక చూసింది, రేపే వ్రతం అనేసింది. నేను అతకనే అబద్ధాలని చెప్పి ఆపుదామని చూసినా ఉపయోగం లేకుండా పోయింది. మరిప్పుడు ఏం చేద్దాం మావయ్య? చేయడానికి ఏముందమ్మా, వ్రతానికి ఏర్పాట్లు చేయాల్సిందే. మావయ్య, వ్రతం ఎలా జరుగుతుంది? ఆయన అసలు నా మొహం చూడటానికి ఇష్టపడడం లేదు. అలాంటిది నాతో కలిసి వ్రతంలో ఎలా కూర్చుంటారు? ఏదో ఒక విధంగా ఈ వ్రతాన్ని ఆపండి మావయ్య. ఇందాకటి వరకు వ్రతం ఆపాలని అనుకున్నానమ్మా, కానీ ఇప్పుడు వ్రతం జరగాలని కోరుకుంటున్నాను. నీకు నందుకి పెళ్ళవుతుందని మనమెవ్వరం అనుకోలేదు, కానీ ఆ దేవుడు ఎప్పుడో నిర్ణయం చేసినట్టున్నాడు. అందుకే మీ పెళ్ళైపోయింది. ఎవరు కావాలనుకున్నా ఎవరు వద్దనుకున్నా దైవ సాక్షిగా మీరు భార్యాభర్తలయ్యారు. ఈ వ్రతం కూడా స్వామి కార్యమే అనుకుంటున్నాను. పైగా పెళ్ళైన కొత్త జంటకి వెంటనే జరగాల్సిన తతంగాలు ఇవన్నీ. దీన్ని మళ్ళీ ఎప్పుడూ చేసుకోవడం కుదరదు. ఈ వ్రతం జరిగితే మీ జీవితాల్లోనూ వాడి మనసులోనూ మార్పు వస్తుందని అనిపిస్తుంది. ఎలాగోలాగా ఈ వ్రతం జరిపించాలమ్మా. ఎలా జరుగుతుంది మావయ్య? అందుకు మీ అబ్బాయి ఒప్పుకోవాలి కదా. కాళ్ల వేళ్ల పడైనా వాణ్ణి ఒప్పించాలి. నేనందు నొప్పిస్తాను. నాకు నమ్మకం లేదు. వాణ్ణి ఒప్పించి పెళ్లి చేశాను. వ్రతం చేయించలేనమ్మా. పెళ్లికెలా ఒప్పించారు? ఒప్పుకోకపోతే నేను చచ్చినంత ఒట్టు అన్నాను. ఇంట్లోంచి వెళ్ళిపోతాను, జీవితాంతం వాడి మొహం చూడను అన్నాను. అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారన్నమాట. అంతే అనుకో. వద్దు మావయ్య, దయచేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయకండి. అది కరెక్ట్ కాదు. అది ఒట్టి బ్లాక్మెయిల్ కాదమ్మా, నిజం కూడా అదే. వాడి పెళ్లికి ఒప్పుకోకపోయి ఉంటే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఉండేవాణ్ణి. జీవితంలో దేనికి భయపడలేదు మావయ్య. వ్రతానికి మీ అబ్బాయి ఒప్పుకోడేమో అని భయం వేస్తుంది. నేనంటే ఇంత భయపడి వణికి చచ్చేవాడివి వెదవాగుడు వాగడం ఎందుకురా? తొక్కలోది మీకెవరు భయపడ్డారు? ఏసీ ఎక్కువైపోయి చలికి వణుకుతున్నాను. ముందా ఏసీ ఆఫ్ చేయండి. అంటే నేనంటే భయం లేదురా. ఎవరైనా రోజు నవ్వుతూ ఉండగలరు కానీ భయపడితే ఎవరుంటారండి? రేయ్, నేను నీకు జీతం ఇస్తున్నాను. కాస్తైనా భయము భక్తి ఉన్నాయిరా నీకు? ఇచ్చాలండి తొక్కలో జీతం. ఇంకో 50 ఎక్స్ట్రా ఇవ్వండి, కావాలంటే అప్పుడు భయపడతాను. రేయ్, నిన్ను పనిలోంచి తీసేయడం కాదు, తోలు తీసేస్తాను. తోలు తర్వాత తీద్దురు గాని ముందు ఫోన్ తీయండి. నాన్న చెప్పండి. ఏం చేస్తున్నావు నాన్న? డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. డాన్సా? ఆఫీస్కి వెళ్తానన్నావు, కొత్తగా ఈ డాన్స్ ప్రాక్టీస్లేంట్రా? ఓ, మీ ఆవిడతో కలిసి డ్యూయట్ పాడాలనా? నాన్న, కుళ్ళు కామెడీలొద్దు. ఆఫీస్లో ఏం చేస్తారు? పని చేస్తారు. మళ్ళీ దాన్ని ఫోన్ చేసి అడగడం ఎందుకు? ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నావేంటి నాన్న? ఈ ఫ్రస్ట్రేషను తమరిచ్చిన గిఫ్టే కదా. నేనేం చేశానురా? పెళ్లి చేశారుగా, ఇంకేం చేయాలి? ఇంకో చిన్న పనుందిరా అబ్బాయి, అది నువ్వే చేసి పెట్టాలి. ఏంటి? ఏం లేదురా, పెళ్లి కాగానే చిన్న చిన్న తతంగాలుంటాయి కదా. ముందు ఆపండి. పూర్తిగా నేను చెప్పేది వినరా బాబు. నేనేం వినదలుచుకోలేదు. ఫోన్ పెట్టేయండి చెప్తున్నా. ఫోన్ పెట్టావంటే బాగోదు చెప్తున్నా. సరే, మీరు చెప్పేది చెప్పండి, నేను చెప్పేది నేను చెప్తా. ముందే అలా ఫిక్స్ అవ్వకురా బాబు. నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా విను. జీవితాన్ని అల్లకల్లోలం చేసేసి మళ్ళీ ప్రశాంతం అంటారేంటి? అరే ప్లీజ్. సరే చెప్పు. ఏం లేదురా, మనం ఎన్ననుకున్నా దేవుడు కొన్ని డిసైడ్ చేస్తూ ఉంటాడు. మనం సంతోషంగా ఉండాలన్నా, ప్రశాంతంగా ఉండాలన్నా, ఈ
పూజలు పునస్కారాలు మంచివి. అందుకే నీతో చిన్న వ్రతం చేయిద్దాం అనుకుంటున్నాను. వ్రతమా? వ్రతం అంటే ఏం లేదురా, మన ఇంట్లోనే నువ్వు అమ్మాయితో కలిసి ఒక అరగంట కూర్చుంటే చాలు. ఈ పప్పులన్నీ ఉడకవు. పెట్టండి ఫోన్. రే, ఇవన్నీ దైవ కార్యాలరా, కాదనకూడదు. నానా, మీ కార్యాలకి దైవ కార్యం అని చెప్పి మోసం చేయకండి. ఇప్పటి వరకు మీరు చేసింది చాలు. పెట్టండి ఫోన్. నానా, వ్రతాలంట వ్రతాలు. అసలు మీ ప్రాబ్లం ఏంటి పీతాంబరం? పీతాంబరమా? ఇప్పుడు అలాగే పిలవనిపిస్తుంది, పలకండి. రే, అస్సలే చిరాగ్గా ఉంది. నేను చంపేస్తాను. ఇప్పుడు మాత్రం చేస్తుందేంటి? చంపుతూనే ఉన్నారుగా. చక్కని అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. భక్తిగా వ్రతం చేసుకుని బుద్ధిగా కాపురం చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి మిస్టర్ కనకాంబరం? చక్కగా పిల్లం మీద పూల బంతులు విసిరాల్సింది పోయి నా మీద పంచింగ్ మిషన్లు పేపర్ వెట్లు విసురుతారా మిస్టర్ విశ్వనాథం? డైనోసార్ల అరుపులేంటి? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే మనుషులా ఉంటారు, లేకపోతే ఇదిగో ఇలా జంతువులు అరుస్తారు. నేనేం పాపం చేశాను రా నీకు? అందరినీ ఏడిపించుకు తింటున్నారు, అది చాలదు. ఒక్క విషయం చెప్తా, గుర్తు పెట్టుకోండి. పెళ్లి చేసుకుంటే సంబరం చేసుకోవాలి, ఇలా ఏక్ నిరంజన్లా మిగిలిపోకూడదు మిస్టర్ రంజిత్ కుమార్. సార్, దీంతో కొట్టుకుంటే బాగుంటుంది. వామ్మో, అసలు నన్ను అడగకుండా ఎందుకు ఒప్పుకున్నారు మీరు? అదేంటి దేవకి అలా అంటావు? నేను క్యాజువల్గా పలకరించడానికి వెళ్ళాను. అసలే ఇందు విషయంలో చాలా అప్సెట్గా ఉన్నారు. ఇక్కడ మధు నందులు హ్యాపీగా ఉన్నారని వాళ్ళు నమ్మడానికి ఇక్కడ పరిస్థితి వాళ్ళ దగ్గర దాచి అంతా బాగుందని చెప్పాను.